అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరికొందరు నేతలు ఆ అధికారి పట్ల నారాజయ్యారా? ఆ అధికారి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఆయన జిల్లా అధికారిగా కాకుండా ఒక నియోజకవర్గానికే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నారా? ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతుందా? ఇంతకీ ఆ అధికారి ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే కాకినాడ రూరల్, పిఠాపురంలో జనసేన ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగిలిన 5 నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో జంగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ నుంచి కొండబాబు సీనియర్లు. అదేవిధంగా తుని ఎమ్మెల్యే దివ్య జూనియర్ అయినప్పటికీ ఆమె తండ్రి యనమల రామకృష్ణుడు లాంటి నేతలు ఉన్నారు. వీరితో పాటు టీడీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కొనసాగుతున్నారు. అయితే వీరిలో చాలా మంది కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ సగిలిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. శ్యామ్మోహన్ సగిలి వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. వైసీపీలో నెంబర్ 2గా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొటారిలో కీలక అధికారిగా ఆయనకు పేరు ఉండేది. విచిత్రంగా కూటమి అధికారంలోకి రాగానే ఆయనను కాకినాడ కలెక్టర్గా నియమించారు. అయినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతున్నారని బహిరంగంగానే ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా విశాఖకు చెందిన సంగాడి వర్మను నియమించినప్పుడు కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా షణ్మోహన్ చక్రం తిప్పి ఆయనకు అడ్డుకట్ట వేసి తన కొటారికి చెందిన హౌసింగ్ పీడీ సత్యనారాయణను ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించడంతో ఎమ్మెల్యే అనుచరులు కలెక్టర్పై గుర్రుగా ఉన్నారు. ఇక కలెక్టర్ జిల్లా కలెక్టర్గా కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కలెక్టర్గానే వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకులు చెప్పినా పనులు చేయడం లేదని తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వైసీపీ నాయకులు ఎప్పుడు అడిగితే అప్పుడు టైం ఇస్తున్న కలెక్టర్ టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. కేవలం పిఠాపురం పనులు మాత్రమే చేస్తున్నారు. ఆయనకు ఉన్న నిధులు కూడా పిఠాపురంకే వెచ్చిస్తున్నారంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే PGRS కు కూడా కలెక్టర్ సరిగ్గా హాజరు కావడం లేదని, పిఠాపురంకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో భారీగా IASల బదిలీ జరిగినప్పుడు కాకినాడ కలెక్టర్ను కూడా బదిలీ చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన బదిలీలకు 2 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి రావడం, ఆయన బదిలీ ఆగిపోవడంతో పవన్ అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని జిల్లా అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం జిల్లాలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా కాకినాడ కలెక్టర్ ఇంద్రుడు చంద్రుడు అని పొగడడం కూడా వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు ఆందోళన చేశారు. దివీస్, అరబిందో కంపెనీలకు సంబంధించి ఆరోపణలు చేశారు. కలెక్టర్ వారిని నేరుగా కలెక్టరేట్కి పిలిచి మాట్లాడారు. వారితో కలిసి మరీ మీడియా సమావేశం పెట్టారు. కానీ అవి పరిష్కారం కాకుండా వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన చేసినప్పుడు ఆయన పట్టించుకోకుండా వదిలేయడంతోనే ఇష్యూ పెద్దదయ్యిందని కూడా వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా రేషన్ బియ్యం తరలిపోతుండగా కలెక్టర్ ఒకరే పోర్టుకు వెళ్లడం, అక్కడ షిప్పులో రేషన్ బియ్యం ఉన్నాయని ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది.
కాకినాడ సిటీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన నేరుగా షిప్ దగ్గరికి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి పీడీఎస్ వ్యవహారం జాయింట్ కలెక్టర్ చూస్తారు. అలా కాకుండా కలెక్టర్ వెళ్లడం, ఆ తర్వాత పవన్ కు సమాచారం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కలెక్టర్ ఒకరే ఎలా వెళ్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నించారట. బియ్యం విషయంలో కలెక్టర్ దూకుడుగా వ్యవహరించడంతోనే ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారని ఆరోపణలున్నాయి. నేరుగా ఉప ముఖ్యమంత్రి పోర్టుకు వచ్చారు. సీజ్ ది షిప్ అన్నారు. గోడౌన్లు సీజ్ చేశారు. కానీ షిప్ వెళ్లిపోయింది. గోడౌన్లలో బియ్యాన్ని రిలీజ్ చేసేశారు. కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగారని నేరుగా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ ఉంది కాబట్టి వదిలేశామని, అంతర్జాతీయ ఒప్పందాలు దెబ్బతింటాయి కాబట్టి షిప్ వెళ్లిపోయిందని ఆయన ప్రకటించారు. అలాంటప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేశారని పోర్టులో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు సైతం కలెక్టర్ను టార్గెట్ చేశారు. కలెక్టర్ పోర్టుకు వెళ్లి రావడంతో రాద్ధాంతం జరిగిన తర్వాత వైసీపీతో కలిపి ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎస్పీని టార్గెట్ చేసి బదిలీ చేయించారు. వాస్తవానికి కలెక్టర్ కు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఎస్పీకి ఇచ్చారని అప్పట్లో పోలీస్ అధికారులు సైతం బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరోపక్క జిల్లా అధికారుల్లో కొందరిని ఆయన తన కొఠారీలో చేర్చుకొని చక్రం తిప్పుతున్నారని అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్గా అందరినీ సమానంగా చూడాలి, జిల్లా పరిపాలన చక్కదిద్దాలి. కానీ పిఠాపురంకి పెద్దపీట వేస్తూ కొందరు అధికారులకి అగ్ర తాంబూలమిస్తూ ఎమ్మెల్సీలను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఓ ఎమ్మెల్యే కాకినాడ కమిషనర్ను బహిరంగంగా ఆరోపించినప్పుడు ఐఏఎస్ అధికారికి ఏమాత్రం మద్దతు ప్రకటించలేదు. దీంతో ఆ ఐఏఎస్ అధికారి అవమానానికి గురయ్యారు. కలెక్టర్ వ్యవహార శైలి ఇందుకు కారణమని ఇతర అధికారులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కీలక నేతల కొఠారీలో పనిచేయడం, మిగిలిన వారిని పట్టించుకోకపోవడం షణ్మోహన్ సగిలికి అలవాటని అన్ని పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. కాకినాడ కొండయ్యపాలెం వద్ద రోటరీ క్లబ్ లోగో పెట్టుకునేందుకు కలెక్టర్ అనుమతిచ్చారు. అనుమతి తీసుకున్న తర్వాతే వారు అక్కడ నిర్మాణ పనులు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ రంగ విగ్రహం పెట్టారు. దీంతో రాద్ధాంతం జరిగింది. రోటరీ క్లబ్ కిచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆయనే అనుమతిచ్చి ఆయనే రద్దు చేశారు. అంతర్జాతీయ రోటరీ క్లబ్ విషయంలో కూడా కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించారు. కానీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఇలా ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ స్వచ్ఛంద సంస్థలు సైతం ఆరోపిస్తున్నాయి. మరోవైపు కాకినాడ నగరపాలక సంస్థకు ఆయన ప్రత్యేక అధికారిగా ఉన్నారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ రెండు చోట్ల అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. కాకినాడ నగరంలో పార్కులను ప్రైవేటీకరిస్తామని ఆయన చేసిన ప్రకటన రాద్ధాంతం సృష్టించింది. అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. పార్కులను ప్రైవేటీకరించడం ఎక్కడా చూడలేదు. ఇదేమి చోద్యమని సాక్షాత్తు టీడీపీ నాయకులు నిలదీశారు. మొత్తం మీద కలెక్టర్ మీద అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకుల్లో అసంతృప్తి పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే కలెక్టర్ను బదిలీ చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు వరకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో టీడీపీకి కరడుగట్టిన నాయకుడైన వర్మను వదులుకున్నట్లే పవన్ కళ్యాణ్ కోసం కలెక్టర్ను కూడా సమర్థిస్తారా, లేక ఆయనపై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాల్సిందే అంటున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.